చాలామందికి ఈ రోజుల్లో కీళ్ళ నొప్పులు ఏజ్తో నిమిత్తం లేదు. ఆ చిన్న ఏజ్ కానీ పెద్ద ఏజ్ కానీ ఎవరైనా కానీ ఆడలేదు మోగాలేదు అందరికీ వస్తున్నాయి. ఇదిగా జనరల్ అయిపోయింది. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తర్వాత వాపులు, కాళ్ళు వాపులు వచ్చడం, తర్వాత కాళ్ళు తిమ్మిర్లు పట్టడం, కాళ్ళు మంటలు లేవడం, పాదాలు మంటలు, తర్వాత నడవలేకపోవడం, ఇవన్నీ కూడా వయసుతో నిమిత్తం లేకుండా వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి వీటిని కీళ్ళ నొప్పులకు చిటికలా చెప్తున్నా. కీళ్ళ నొప్పులు ఏ నొప్పులు కానీ, వాపులు కానీ, ఏదైనా కానీ మెంతులు, వాము, చొంటిపొడి, ఈ అరబ్ ముసాంబరం అంటారు, ఆ ముసాంబరం ఇవన్నీ కలపాలి. కలిపి పొడి చేసి పెట్టుకొని పొద్దున సాయంత్రం ఆ పొడి తినచ్చు. ఆ పొడి చేనులో తినచ్చు, నేతిలో తినచ్చు, వెన్న పెట్టుకొని తినచ్చు, ఒట్టిదే తినచ్చు. తింటే ఒక నెల 2 నెలలు తింటే మీకు నొప్పులు గిప్పులు మళ్ళీ మీకు జోలికి రావు. కంప్లీట్గా నయం చేసుకోవాలంటే ఒక ఆయుర్వేదమే దారి. ఆయుర్వేద మందులే వాడాలి. ఎందుకంటే కాబట్టి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అనాది నుంచి ఆయుర్వేదం మనకి ఇప్పుడు కాదు, ఇప్పుడు నిన్నమన్న పుట్టింది కాదు ఆయుర్వేదం. అనాది నుంచి ఈ జనాలు పుట్టినప్పటి మానవుడు పుట్టినప్పటి నుంచి ఆయుర్వేదం వచ్చింది. కాబట్టి అలోపతి ఎప్పుడు వచ్చింది? నిన్నమన్న ఈ ఫారినర్స్ వచ్చి మన దేశంలో ఇంగ్లీష్ వాడు రాజ్యం చేసి వీళ్ళ ద్వారా మనకు ఈ కొత్త విధానం వచ్చి వీళ్ళంతా మనుషుల్ని తప్పుదోవలో నడిపించి మనుషులంతా వాటి మీద నమ్మకం పెట్టుకొని అవే చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. గర్భిణీ అయితే కడుపు వచ్చిందంటే ప్రతి నెల చెకప్ చేసుకొని రమ్మంటారు. ఎందుకు చేసుకోవాలా? అవసరం లేదు. తర్వాత మనకు పూర్వం 9 నెలలు నిండే వరకు కూడా పొలం పనులు చేసేవాళ్ళు ఆడవాళ్ళు కడుపుతో ఉండి. ఆ ఆడవాళ్ళకు ఒక్కొక్కరికి పొలాల్లో ఉన్నప్పుడు నొప్పులు వస్తాయి బిడ్డ కనడానికి. అంటే అప్పుడు చక్కగా ఇంటికి తీసుకొస్తే ఇంట్లో అప్పుడు పెద్ద మనుషులు ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు సూక్ష్మమైన పద్ధతుల్లో బిడ్డను 10 నిమిషాల్లో డెలివరీ చేసేవాళ్ళు. ఇప్పుడు హాస్పిటల్కి పోతే వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒకటి కారణం చెప్పి ఆపరేషన్ అయ్యేటట్టు చేస్తారు. ఎందుకంటే 60-70 వేలు, ₹1,00,000 బిల్లు వేయడానికి. కానీ ఇక్కడ అదంతా అవసరం లేదు. ఊళ్ళల్లో అవసరం లేదు. ఒక షాంపూలు చెప్తాను. మేక పెంటికలు నెయ్యి బాగా కరగబెట్టి ఆ నేతలు మేక పెట్టి పిచ్చుకోవాలి, బాగా పిచ్చికేసి ఒక గ్లాసు 2 గర్భిణీ మనిషికి తాపించాలి. లోపలికి తాపించే 5 నిమిషాలు శిశువు బయటపడతాడు. 5 నిమిషాలు. నొప్పి లేదు, గిప్పు లేదు, ఏమీ లేదు, నీకు ఆపరేషన్ లేదు, ఏం లేదు. కొంచెం అటువంటి పని అట్లా చేసేవాళ్ళు ఊర్లలో. మరి ఇప్పుడు ఎక్కడో తర్వాత మనం పేపర్ చూస్తుంటాం, టీవీలో చూస్తాం, ఎక్కడి నుంచో బండ్లు కట్టుకొని గర్భిణీని హాస్పిటల్లో తీసుకురావడం, అక్కడి నుంచి తీసుకొచ్చే ఇక్కడ ₹1,00,000 ₹2,00,000 ఖర్చు పెట్టుకోవడం. ఏం చేద్దాం? పిచ్చితనం కదా, పిచ్చి. ఎందుకంటే మాకు హాస్పిటల్ లేదు, అక్కడి నుంచి మేము ఇంత దూరం వచ్చినాం, అది దానికి పెద్ద కష్టంగా చెప్తున్నారు సిగ్గు లేకుండా. ఎక్కడ పడితే అక్కడే ఆయుర్వేదాలు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర మన ఇళ్ళలో అసలు పెద్ద మనుషులు లేకుండా చేశారు. కొంతమంది చచ్చిపోతున్నారు, కొంతమంది సాగు కొడుతున్నారు, కొంతమందిని ఆశ్రమంలో వదిలేస్తున్నారు. ఇళ్ళల్లో పెద్ద మనుషులు ఎవరున్నారు? ఎవరు ఉండడం లేదు. ఈ రకంగా దిక్కులేని సంసారాలు అయిపోతున్నాయి ఈ వయసు వాళ్ళు. ఏముంది, వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరు, చెప్పిన వాళ్ళు ఈయన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రకంగా సొసైటీ అంటే సర్వనాశనం అయిపోతుంది. ఏం చేస్తాం? చెప్పేటోళ్ళు ఉన్నారా దీనికి? ఇంకా దీనికి తోడు ఇంకా అక్కడక్కడ ఆధ్యాత్మికంగా గురువులు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏం లేదు, వాళ్ళు ఏసీ గదులు, అపార్ట్మెంట్లు కట్టుకొని ఏసీ కార్లు, ఓ 10 మంది వాడి అమ్మడి బాడీ గార్డ్స్ ఈ తిరుగుతుంటారు. ఇటువంటి వాళ్ళు తయారయ్యారు. వీళ్ళు ఏం చెప్తారు ప్రజలకు? ఏం చెప్తారు? ఏమి చెప్పలేరు, వాళ్ళకే రాదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఎంత అధ్వాన్నంగా, ఎక్కువ తెలివితేటలు ఎక్కువైపోయి మూర్ఖులైపోతున్నారు. ఎంత ఎక్కువ తెలివితేటలు వచ్చినా అంత మూర్ఖత్వం అయిపోయింది ప్రజల్లో కూడా. కాబట్టి లేనిపోయిన రోగాలు తెచ్చుకున్నారు. దాంతోనే కొంతమంది చస్తున్నారు, కొంతమంది బతుకుతున్నారు. తర్వాత
అడ్డమైనటువంటి తాగుడుకు విలువ లేకుండా చేశారు. ఇప్పుడు తాగుడు అంటే ప్రతి 24 కుర్రాళ్ళు కూడా తాగడమే, డ్రగ్స్ తీసుకోవడం, తాగడం, తాగి ఇంట్లో మన పేపర్లో రోజు పేపర్లో వస్తుంది తల్లిని, కన్న తల్లిని నరికేయడం, తండ్రిని నరకడం, తల్లిదండ్రులు చంపేయడం, ముసలాలను చంపడం. ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు వస్తున్నాయి పరిస్థితులు? మనిషిలో పుట్టినటువంటి ఇంత తెలివితేటలు, ఇంత నాగరికత పెరిగి ఈ రకంగా నాశనం అయిపోతున్నారు. మరి ఎందుకు? ఇన్ని తెలుసుకోవడానికి ఎవరైనా చెప్పి ఉన్నారా? గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళ క్షేమం, వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు ఉన్నారు, కానీ ఇది చెప్పే వాళ్ళు ఉన్నారా? చెప్పరు. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఏమో మేము బాగా హాయిగా తిని బాగా ఒక్కొక్కడు ఇంత లావున ఉంటాడు. గురువులు చూసారా? బాగా బలిసి ఉంటారు, వస్తాదులాగా. ఇట్లా గురువులు మనకు పూర్వం ఎట్లా ఉండేవాళ్ళు? ఋషులు, మహర్షులు ఆకులు అలంలో తిని, కందగడ్డలు తిని బక్కగా ఎంతో హుషారుగా అక్కడ ఉండేవాళ్ళు. ఇటువంటి వ్యసనాలన్నీ వారికి ఉండేది కాదు. వీళ్ళు ఇప్పుడు అన్ని సుఖాలు పొందుతూ ఈ గురువుల పేరు చెప్పుకొని ఈ ఆధ్యాత్మిక చింతన దాన్ని కూడా నాశనం పట్టిస్తున్నారు. మరి ఎవరు ఇవన్నీ చెప్పాలా? ఇవన్నీ తెలుసుకోవాలా? తెలివి ఉంది, చదువు ఉంది, విద్య ఉంది, ఎందుకు తెలుసుకోరు మీరు? తెలుసుకోవాలా మీరు? ఎవరు కూడా తెలుసుకోవాలా? ఇవన్నీ మీ దగ్గరికి వచ్చి పట్టి చెప్పేటోళ్ళు ఉండరు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మీరు దాని తగ్గ విషయాలు, ఆయుర్వేదంలో మంచి వైద్యం ఉంది, మంచి చికిత్సలు చేసే వాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళ దగ్గర వైద్యం చేసుకోవడం తగ్గిపోతాయి. అట్లుంటుంది. మరి అవి తింటారా? తినరు. మాట్లాడితే పరిగెత్తారు హాస్పిటల్కు. హాస్పిటల్ పోతే ఏం చేస్తారు? స్కానింగ్ అంటాడు, స్కెచ్ అది అంటాడు, ఇది అంటాడు, అవన్నీ చేసి 10,000 బిల్లు వేస్తాడు. రేపు రాబో నీకు రిపోర్ట్ చూసి చెప్తారంటాడు మళ్ళీ ఫలితాలు. కనీసం వాళ్ళకు రోగము, లక్షణాలు, రోగము, దీనికి ఏం చేయాలనేది తెలుస్తుందా? ఏం తెలియదు. చదస్కోప్ ఒకటి మెడకేసుకొని కోటు వేసుకొని పెద్ద దర్జాగా దొరలాగా ఉంటాడు వాడు. వాడిని ఇంకోటి పెద్ద తప్పు. వాడు ముఖం చూడడానికి ఫీజు కట్టాలి ముందు. ఎందుకు కట్టాలి ఫీజు? వాడు ముఖం చూడడానికా? తప్పు కదా. మేము ఇప్పుడు హాస్పిటల్ 50 ఏళ్ళ నుంచి చెప్తాం, ఫీజు తీసుకోము. మా క్లినిక్ ఎవరైనా వస్తే ఫీజు తీసుకోము, అడగం. మందులు తీసుకుంటే మందుల ఖర్చు మాత్రమే ఇస్తాం. మరి ఈ ఫీజు ఎందుకు? ఒక్కొక్కడు వాడి ముఖం మండ 2,000 రూపాయలు ఫీజా? 2,000 రూపాయల ఫీజు ఎందుకు ఇవ్వాలి వాడికి? ఏమిటి ఇది అన్యాయం? ఇవన్నీ ఆలోచన చేయరా? మీకు బుద్ధి లేదా? జ్ఞానం లేదా? ఎందుకు ఆలోచన చేయరు? చదువుకున్నారు, చదువు ఉంది, మూర్ఖులా? చదువుకున్న మూర్ఖులు అయిపోతున్నారే. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలి. చేస్తే మనిషి ఆరోగ్యం బతకడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం.